నితిన్ చాలా బాగా పాడాడు సాంగ్స్. ఆశా పాషా బండి చేసేలే సాగే కాలాడే. తెలిసిపోతుంది కదండి ఎవరు ఎక్కువ మాట్లాడతారు. Tell them about my character. మాక్సిమం షూట్ ఉంటే తప్ప నేను మేకప్ అయితే. Who is more dominating? డామినేటింగ్ ఎవరు లేరండి, ఇద్దరం అండర్స్టాండింగ్ అన్ని ఇద్దరికి బాగుంటాయి. డామినేటింగ్ ఎక్కడా లేదు. ఇద్దరికి 10-15 years నుండి తెలిసినట్టు అనిపిస్తుంది అనమాట మా ఇద్దరికి. మ్యారేజ్ ముందు అసలు కలిసిందే లేదు. ఒక 1 hour కూడా మ్యారేజ్ ముందు మేము లేము అనుకుంటాం. ఓన్లీ రెస్టారెంట్కి తినడానికి వెళ్ళినప్పుడు ఉన్నాం అనమాట. కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఇద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అనమాట. ఏ పని చేసినా, కాకపోతే తను కొంచెం ఏ పనైనా పని అంటే పెద్ద పెద్ద పనులు కాదులేండి. ఏదన్నా చార్జర్ తీసుకురమ్మంటే స్లో మోషన్ లో చార్జర్ తీసుకొని వస్తాడు అనమాట. అంతే, ఏదైనా పని చెప్తే స్లో చేస్తాడు. నేను కొంచెం ఏదైనా పని అంటే ఒక పని కోసం వెళ్ళి 3-4 వర్క్స్ చేసుకొని వస్తా. మనోడు ఒక పని చెప్తే ఒక్క పని కూడా మెల్లగా చేసుకొని వస్తాడు అనమాట. అంతే, అదొకటే. అంతే, పెద్ద డామినేటింగ్ మా ఇద్దరి మధ్యలో అంత ఏం లేదు. అండర్స్టాండింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? హూ స్పెండ్స్ మోర్ మనీ? ఇద్దరము తక్కువనే ఖర్చు పెడతాం. ఎక్కువ అనవసరంగా అయితే ఖర్చు అయితే ఏం చేయము. ఇద్దరం అనవసరంగా అయితే ఏం ఖర్చు పెట్టాము. అవసరం ఉన్న దానికి ఎంత పెట్టాలో అంత పెడతాము. అనవసరం దానికి అసలు వాళ్ళకి కూడా ఖర్చు పెట్టాము. అదన్నమాట. షాపింగ్ అని అంటే ఇంకా నీడ్ ఉందంటే నాకు ఆల్మోస్ట్ షూటింగ్ రిలేటెడ్ కాస్ట్యూమ్స్ ఏ ఉంటాయి కాబట్టి నాకు అవే చాలా సరిపోతాయి అనమాట. సో తను నీడ్ ఉందంటే తప్ప దానికి చాలానే ఉన్నాయి. ఒక్కసారి ఎక్కువ తీసేసుకుంటాడు. అన్ని లైక్ మంచిగా ప్రాపర్ గా సెట్ చేసుకుంటాడు అనమాట. సో ప్రతిసారి షాపింగ్కి వెళ్ళాము. ఒక పని మీద వెళ్తే వేరే వర్క్ చేసుకుంటాం, కానీ షాపింగ్ ఒకదాని కోసం వెళ్తే అదొకటే తీసుకుని వస్తాం అనమాట. సో అదొక సేవింగ్ టిప్ లాగా మేము పెట్టుకున్నాము. ట్రిప్స్ కి మాత్రము మాకిద్దరికి వచ్చే శాలరీస్ నుండి ట్రిప్స్ కి మాత్రం కొంచెం మనీ పక్కన పెడతాము. ఎందుకంటే ఇద్దరికి ట్రావెలింగ్ చాలా ఇష్టం. బిఫోర్ మ్యారేజ్ మా ఇద్దరికి ఉన్న పెద్ద సిమిలారిటీ ఏంటంటే తనకి ట్రావెలింగ్ చాలా ఇష్టం, నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. సో తిరగడం కోసం మాత్రం పక్కా మనీ పక్కన పెట్టుకుంటాం. అంతే. హూ ఈస్ మోర్ టాకెటివ్? తెలిసిపోతుంది కదండి ఎవరు ఎక్కువ మాట్లాడతాను. నేను అంబివర్ట్ అన్నమాట. తను ప్రాపర్ ఇంట్రోవర్ట్. ఇక్కడ ఇంకా ఈ వీడియోలో ఇంత బాగా మాట్లాడతాడని చెప్పి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కొంచెం షాక్ లోనే ఉన్నా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతగానో మాట్లాడతాను. నిజంగా వీడియో ముందైతే అసలు నేను ఓన్లీ పక్కన కూర్చుంటాను, అన్ని క్వశ్చన్స్ చదివి నువ్వే ఆన్సర్ చెప్పు, జస్ట్ నేను ఎస్ఆర్ నో చెప్తాను ముందే చెప్పి నన్ను కూర్చోబెట్టాడు అనమాట. బట్ కూర్చున్న తర్వాత మంచిగా తను మాట్లాడుతున్నాను. నాకు తెలిసి ఇంకొక 2-3 వీడియోస్ లో మస్తు మాట్లాడతాను. నాకన్నా బాగా మాట్లాడతాడేమో డౌట్ వస్తుంది నాకు. కానీ మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. నేనే చేసుకోవాలి వీడియోస్ అని బాధపడేదాన్ని. బట్ తను ఈ మాత్రం మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపించింది. ఫేవరెట్ ఫుడ్ ఆఫ్ బోత్? నాకైతే నాన్ వెజ్ అండి. నాన్ వెజ్, మటన్ రిలేటెడ్, ఫిష్ రిలేటెడ్, చికెన్ రిలేటెడ్, క్రాబ్, ఇంకా ఏమేమో ఉంటాయి. ఇంకా అసలు ఏది పెడితే ఏది పడితే అది. కాకపోతే మంచి ప్లేస్ లో మంచిగా చూసుకొని తింటారు. కానీ నాన్ వెజ్ మాత్రం అమ్మ చాలా దారుణంగా తింటాడు. ఇల్లు నాన్ వెజ్ తింటాడు. నాకైతే ఫుడ్లో ఐ లైక్ ఏంటి ఇష్టం నాకు? సుషి, పాస్తా. ఆల్ఫ్రెడో పాస్తా, సుషి నాకు ఎక్కువ ఇష్టము. చాక్లెట్ డిప్ స్ట్రాబెర్రీస్ నాకు చాలా ఇష్టం. అండ్ హాట్ చాక్లెట్ చాలా ఇష్టం. తర్వాత చికెన్ ఫ్రైడ్ మోమోస్ ఇష్టం. సో ఇవన్నమాట. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా బయటకి వెళ్ళేటప్పుడు హూ టేక్స్ లాంగర్ టైం టు గెట్ రెడీ? ఇద్దరం పెద్దగా టైం ఏం తీసుకోమండి, తొందరగా రెడీ అయిపోతాం, అనుకున్న టైంకి వెళ్ళిపోతాం. మీకు చెప్తుంటే కొంచెం ఓవర్ అనిపిస్తుండొచ్చు, ఏది చెప్పట్లేదు. బట్ నిజంగా మేము షాపింగ్కి వెళ్ళినా సరే వెంటనే అయిపోతుంది. షాప్కి వెళ్తామా, చూస్తాం, ఒక 10 minutes లో చూసేస్తాం, నచ్చితే తీసేసుకుంటాం, లేకపోతే వేరే షాప్కి వెళ్ళిపోతాం. అందులోనే ఉండి టైం వేస్ట్ చేయమన్నమాట ఎక్కడికి. అంటే ఫస్ట్ నుంచి నేను అంటే బిఫోర్ మ్యారేజ్ తను కూడా అంతే. ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరికి తెలిసింది అనమాట. ఎక్కువ వెయిట్ చేయడం ఏముండదు. రెడీ అవ్వడం అంటే తను ఒక 2 minutes లో రెడీ అవుతే నేను కొంచెం బయటికి వెళ్ళాను. మేకప్ మాక్సిమం షూట్ ఉంటే తప్ప నేను మేకప్ అయితే వేసుకోను, ఎక్కువ ప్రిఫర్ చేయను.
ఇప్పుడు ఓన్లీ లిప్స్టిక్ పెట్టుకున్నా, సన్ స్క్రీన్ అండ్ లిప్స్టిక్ పెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏముంటుంది, ఎవరైనా ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్ మార్కెట్స్, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్. మేము కూడా అంతే స్టాక్ మార్కెట్ లో. నేనైతే నాకు బాగా గుర్తుంది ఏంటంటే, నాకు బిఫోర్ మ్యారేజ్ అవ్వడానికి ముందు నాకు ప్రాపర్ గా అంత మనీ ఫినాన్షియల్ గా అంత గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేకుండే అనమాట. నేను ఒక 1 వీక్ మొత్తం కంప్లీట్ గా యూట్యూబ్ వీడియోస్ అన్ని చూసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి జీరోదా యాప్ డౌన్లోడ్ చేసుకుని నా దగ్గర ఉన్న కొంచెం మనీ అందులో ఇన్వెస్ట్ చేసుకున్నాను. నాకు ఇంకా ఇప్పటికీ అది గుర్తు, చాలా ప్రౌడ్ గా కూడా అనిపిస్తుంది. మంచి రిటర్న్స్ కూడా అందులో ఇప్పుడు చూపిస్తుంది. బట్ అది నేను లాంగ్ టర్మ్ అని చెప్పి చేశాను, సో ఇప్పుడు తీయను, మేబీ ఎప్పుడు తీస్తానో తెలీదు. సో తిను కూడా ఈజ్ ఇన్ టు స్టాక్ మార్కెట్ చేస్తారు. సో అదన్నమాట. మీకు చిన్నగా ఏది కావాలంటే అది మీరు చేసుకోవచ్చు, మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవచ్చు. సో నేను స్టాక్ మార్కెట్ అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే రెగ్యులర్ గా డైలీ చూస్తూ ఉంటాను, అప్డేట్స్ ఫాలో అవుతుంటాను. హూ ఈజ్ ఏ బెటర్ సింగర్ అండ్ ప్రూవ్ ఇట్. దీనికి చాలా బాగా పాడతాడు సాంగ్స్. నా వాయిస్ నేను కూడా ఇంకా చాలా బాగా పాడతాను అనుకుంటున్నారా? తను చాలా బాగా పాడుతుంది. మీకు తను మాట్లాడుతుంటే ఏదో డైలాగ్ వార్నింగ్ ఇచ్చినట్టుంది కదా. ఆ బేస్ వాయిస్ నుండి మీ సాంగ్ అంటే తట్టుకోలేదు, అమ్మ దారుణమైన వాయిస్. నేను సాంగ్స్ పర్లేదు బాగానే పాడతాను అండ్ ప్రూవ్ ఇట్ అన్నారు కాబట్టి, సో ఐఎమ్ గోనా సింగ్ ఏ సాంగ్ ఫర్ యూ గైస్. ఓకే, ఏం సాంగ్ పాడాలి ఇంకా? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేవరెట్ సాంగ్ పాడబోతున్నాను ఇప్పుడు నేను. మీకు ముందే తెలుసుంటే వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ఏం సాంగ్ అని చెప్పి. సో పాడబోతున్నాను. ఆశా పాశా బండి చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం తీరం చేరేలుగానే తీరవరా చేరువైనా చేదు దూరాలే తోడవుతూనే ఈడేవైనాలే నీదో కాదో తేలుగానే దేటవరా అటు పోటు గుండె మాటలోనా సాగేనా. ఎలా ఉంది సాంగ్? నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డాన్స్ అండ్ యాక్టింగ్ అంట క్వశ్చన్. నాకు రెండు రావండి. డాన్స్ రావు, యాక్టింగ్ రాదు, మెల్లగా నేర్పిద్దాం అనమాట. స్క్రీన్ పై కూడా మనం ఇప్పుడు తీసుకొచ్చాం కదా, మెల్లగా యాక్టింగ్ లో కూడా తీసుకొద్దాం. యాక్టింగ్ అంటే బయట యాక్టింగ్ కాదు, ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్ వరకు మాత్రమే. డాన్స్ అంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చూసే ఉంటారు కదా, నేను డాన్స్ చేస్తాను. నా యాక్టింగ్ వచ్చాను, నేను యాక్టర్ని కదా, ఆబ్వియస్లీ యాక్టింగ్ వచ్చే ఉంటుంది. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఎక్కువ లాగ్ చేయకుండా మాట్లాడడానికి ట్రై చేసాము. ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చాయి, ఐఎమ్ సో సారీ. చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, కానీ రిపీటెడ్ అడిగిన క్వశ్చన్స్ అయితే మాక్సిమం ఆన్సర్స్ చేయకుండా అవాయిడ్ చేసాము. ఐఎమ్ సో సారీ గాయస్, ఎవరైనా మిస్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ. మళ్ళీ నెక్స్ట్ చేసినప్పుడు పక్కా లైవ్ సెషన్ చేద్దాం అనమాట. లైవ్ లో అయితే అందరికి ఆన్సర్ చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వీడియో కదా, అసలు మా ఇద్దరి గురించి మీకు ఏం తెలియదు కదా. ఇప్పుడు చూస్తే కంటిన్యూస్ గా వీడియోస్ మీరు చూస్తారని చెప్పి ఇద్దరం కలిసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో చేసాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్ లో మాత్రం లవ్ సింబల్స్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఉంటుంది కదా అని అది ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహారీ.